శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహార్నిజం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. మా వీడియో చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మనం ఇప్పుడు 1 ఆగస్టు నుండి 31 ఆగస్టు వరకు కూడా మనం ఈ రాశి ఫలాలు తెలుసుకోబోతున్నాం. అందుకంటే ముందర నా పేరు CMA వాడరేవు ఆదినారాయణరావు శర్మ. నా సెల్ నంబర్ 7075389589 7075389589. ఇప్పుడు మనం తులారాశి వారికి గురు ప్రభావం వల్ల ప్రశాంతమైన వాతావరణము, పీస్ఫుల్గా ఉండడము, ఆనందంగా ఉండడము, చాలా తెలివిగా ఉండడము, ప్రయాణాలు చేసేస్తూ ఉండడం జరుగుతుంది. తీర్థయాత్రలు చేస్తారు ముఖ్యంగా. అది గొప్ప అదృష్టం అండి. చక్కటి ధనప్రాప్తి కూడా కలుగుతుంది మీకు. కానీ ధనం విషయంలో కొద్దిగా ఇబ్బంది పడ్డానికి అవకాశం ఉంది. సెకండ్ హౌస్ లార్డ్ 12వ భావం ఉండడం వల్ల విపరీతంగా ధనం ఖర్చులు అధికంగా ఉండడానికి అవకాశం ఉంది. అదే కూడా కుటుంబంలో కూడా చిన్న చిన్న మనస్పర్ధలు రావడము, కొంచెం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ తులారాశి వారికి ఎదురవుతున్నాయి. చక్కటి ప్రయాణాలు మాత్రం బాగా చేస్తారు. బహుశా మీ తమ్ముళ్ళని కలవడం కోసమో చెల్లిని కలవడం కోసమో చేస్తారు. ధైర్యం ఉంటుంది, మీరు భయపడరు. పైగా మగవాడి యొక్క లక్షణాలు మీకు తులారాశి వారికి ఎక్కువ ఉంటాయి. దేనికి భయపడరు. అంతేకాకుండా చక్కటి ప్రయాణాలు చేయడము, న్యూస్ గ్యాదరింగ్ చేయడము, కొత్త కొత్త ఆలోచనలు రావడము, మీ బాసులకు కానీ మీ వాళ్ళకి కానీ చెప్పడం వల్ల సక్సెస్ అవ్వడం జరుగుతుంది. ఏదైనా మీ రాశి వారికి చక్కటి చదువు విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరో చదువు సంప్రాప్తిస్తుంది. కానీ చదువు విషయంలో కూడా కొంత వెనకంజలో వేయడంలో కూడా అవకాశం ఉంది. ఎందుకంటే కుజుడు యొక్క ప్రభావం చెల్లికుంది కాబట్టి. అంతేకాకుండా మీ తల్లిగారికి కూడా చిన్న చిన్న దెబ్బలు తగ్గడము, మైనర్ ఆపరేషన్స్ కానీ, చిన్న నీటి వల్ల ప్రమాదాలు కానీ మీ తల్లిగారికి జరగబోతున్నాయి. ఎప్పటి నుంచో చేయించుకుందాం అనుకుంటున్న ఆపరేషన్స్ కూడా ఆవిడ ఈ టైంలో చేయించుకోవచ్చు. అలాగే కొత్త హౌస్ లార్డ్ కూడా ప్రభావం వల్ల కూడా రైతులకు కూడా నీటి వలన ప్రమాదాలు, బహుశా గాలి వానలో లేకపోతే పిడుగులు పడడం వలన లేదా మొత్తానికైతే వాళ్ళ పంటలో నష్టం వచ్చి ధనప్రాప్తి కలగదు, సులువుగా ఉంటుంది, ఇబ్బంది పడతారు. రాహు కూడా అంత ప్రభావవంతంగా ఏం లేడండి. పంచమ స్థానంలో రాహు సర్పం వల్ల దోషాలు. రాహు అంత అద్భుతంగా ఇవ్వడు, మంచి ఫలితాలు ఇవ్వడు. కొద్దిగా రుణాలు చేయడము, అదే కష్ట పరంపరలు కలిగిస్తూ ఉండడము, చిన్న చిన్న ఇబ్బంది కలుగుతాయండి. రాహు అంత అద్భుతం ఫలితాలు ఇవ్వడు. కొద్దిగా బాధలు పడడము, శారీరక బాధ, సర్పాల వలన పవన వలన బాధలు, అంటే కొద్దిగా. కానీ దైవానుగ్రహం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది. గురు ప్రభావం ఉంది కాబట్టి సంతానానికి ఎటువంటి ఇబ్బంది నష్టాలు కలగకుండా బాగుంటుంది. ఆరభావంలో శనీశ్వరుడు వలన గవర్నమెంట్ సంబంధించిన ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది, అంతే డౌట్ లేదు. శనీశ్వరుడి ప్రభావం. అలాగే రాజకీయ రంగంలో ప్రవేశం చేసేవారికి, రాజకీయ రంగంలో ఉన్న వారికి కూడా కొద్ది గొప్ప పదవులు బ్రహ్మాండంగా ఉండడము, ప్రజాసేవలో ఎక్కువ పాల్గొంటారు మీరు. శని ప్రభావం కదండి. అలాగే సంపూర్ణ ఆయుర్దాయం కలవారుగాను, సేవకా జనం కలవారుగాను చిన్న చిన్న అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ 6వ భావానికి కుజ దృష్టి వలన మీ మేనమామల గారికి ఆపరేషన్ చేయడమో, లేకపోతే మీకు శత్రువు వలన భయభ్రాంతులు కలగడమో జరగబోతోంది. ఫైర్ జరగబోతోంది. ఫైర్ అంటే అగ్ని. ఎక్కడో అగ్ని వలన చిన్న చిన్న ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంది. ఏదేమైనా సప్తమాధిపతి కూడా మీకు 12వ భావంలో అంత మంచిది కాదండి. అంటే మీ భార్య గారికి కానీ, భర్త గారికి కానీ, ఏదో నీటి వల్ల కానీ, అగ్ని వల్ల కానీ, గాలి వల్ల కానీ, పిడుగుల పాడు వల్ల కానీ చిన్న ప్రమాదాలు జరుగుతాయి. ఇది సొంత కవిత్వం కాదండి. ఇది జరగడానికి అవకాశాలు ఉన్నాయి చెప్తాను తప్ప మనం ఏదో భయపెట్టడం కోసం నాకేం ఇబ్బంది ఏం లేదు. నాకు అంత భయపడాల్సిన అవసరం లేదు నాకు. కానీ సూచనలు చెప్తున్నా, యాక్సిడెంట్ జరగడానికి కూడా అవకాశం ఉంది. మీకు కారులో ప్రయాణం చేసినప్పుడు యాక్సిడెంట్ జరగడానికి కూడా అవకాశం ఉంది. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఏదైనా గురుడు ఉన్నాడు కదా, గురు శుక్రులు భాగ్యస్థానంలో చాలా బాగున్నారు. గురుదృష్టి ఉంది కాబట్టి మరణాలు సంభవించవు, మీకు దెబ్బలు తగులుతాయి. ఏదైనా గురు శుక్రుల కాంబినేషన్ వలన భాగ్యస్థానంలో మీకు విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఎక్కువ. ఉన్నతమైన విద్య రీత్యా విదేశాలు వెళ్తారండి. ఆగమ శాస్త్రంలో ఉన్నవారికి, అలాగే వేదశాస్త్ర అభ్యసించే వారికి, వేదశాస్త్ర పండితులకి ధనప్రాప్తి బాగా కలుగుతుండడంలో సందేహం లేదు. చాలా బాగుంటుంది, ధనం బాగా కలుగుతూ ఉంటుంది. అంతేకాకుండా విదేశాలకి స్టాంపింగ్ కోసం వెళ్తుంటారు. ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి, వస్త్ర పరిశ్రమలో ఉన్నవారికి, ఫుడ్ బిజినెస్లో ఉన్నవారికి, గోల్డ్ బిజినెస్ వారికి, బ్యాంకింగ్ రంగంలో ఉన్నవారి బిజినెస్కి చాలా బాగుంటుంది. తీర్థయాత్రలు చేస్తారు. గురువుగారితో, పీఠాధిపతులతో తీర్థయాత్రలు, ధనప్రాప్తి, ఫారిన్ యోగాలు ఇవన్నీ నిండుగా బ్రహ్మాండంగా ఉన్నాయి. 10th హౌస్ లార్డ్, 10th హౌస్లో రవి బుధులు
10th హౌస్లో రవి బుధులు డాక్టర్స్, మీరు డాక్టర్స్ వృత్తిలో ఉన్నారు బాగా. డాక్టర్స్ వృత్తిలో ఉన్న వారికి విదేశాలు వెళ్ళడము, విదేశాలు వెళ్తారు, మిమ్మల్ని రమ్మని ఆహ్వాన పత్రికలు పంపిస్తారు, లేకపోతే ఆహ్వానం పలుకుతారు, మీరు వెళ్తారు. అక్కడ మీ అవసరాలు చాలా ఉన్నాయి. అలాగే మ్యాథమెటిషియన్స్ గాను, సైంటిస్టులు గాను, అలాగే మీరు ఇంజనీర్స్ గాను బాగా డెవలప్ అవుతారండి. మీరు జ్యోతిష శాస్త్ర పండితులు కూడా మీలో ఉన్నారు. చాలా బాగుంది. అంటే ధన ప్రాప్తి కలుగుతుంది. అదే సామాన్యం కదండి. రవి బుధులు దశమంలో అంటే దిగ్బలుడు రవి. ఫైనాన్స్ రంగంలో మీరు ఉంటారు, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, సిఎంబి అంటారు సారా, వాటిలో విద్యలో మీరు పాస్ అవుతారు. ఇలాగే మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి. గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాల్లో రవి బుధులు కూడా కారకులు అవుతారు కదా. వాళ్ళు చక్కటి ఉద్యోగ ప్రాప్తి మీకు కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. చాలా బాగుంది. 11వ భావంలో రవి తప్పు కదా, ఇక్కడ చెప్పాలి. మంచి పాయింట్ చెప్పాలంటే ఏంటంటే, యాక్చువల్గా 11వ భావంలో రవి ఉంటే మీకు దోషకారకుడు, బాధకుడు, అంతే కదా, మీకు బాధకుడు అవుతాడు రవి. కానీ ఇక్కడ ఏమైంది, కేతుతో కలిసి ఉండడం వలన, కేతుతో రవి కలిసి ఉన్న దుష్ఫలితాలు చెడు ఫలితాలు రవి నుంచి ఇవ్వకుండా కేతువే కాపాడుతాడు. అంటే శుభఫలితాలు ఇస్తాడు. అంటే రవితో కలిసిన కేతు మిక్కిలి బలవంతనే, మిక్కిలి శుభఫలితాలు ఇస్తాడని చెప్పుకుంటాం కదా మనం. శుభఫలితాలే వాళ్ళంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి బ్రహ్మాండంగా ఉంటుందని, వాళ్ళ బిజినెస్ సక్సెస్ అవుతాయని, అంతేకాకుండా ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకి, ఈ ఎలక్ట్రిసిటీ ఇంజనీర్స్కి, ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో ఉన్న వారికి ఇలాగా రవి కేతుల ప్రభావం వల్ల ధనప్రాప్తి బాగా కలుగుతుంది. చిన్న విషయం ఏంటంటే, కుజుడు 12వ భావంలో ఉన్నాడు, 2nd హౌస్లో లార్డ్ 12th హౌస్లో ఉన్నాడు. అంటే చెడు దృష్టి ఉంది. అంటే మీకు అగ్ని వలన అంటే రోడ్డు మీద ప్రమాదాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి. మీ ఇంట్లో ఉన్నా సరే మీకు దెబ్బలు తగలడము, బోన్స్ బ్లడ్ కారడము, చిన్న చిన్న ఇబ్బంది కలగడానికి అవకాశం ఉందండి. అందుకనే కుజుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజలు చేసుకున్న వారికి, శనీశ్వరుడికి అభిషేకాలు చేయించుకున్న వారికి ఈ దోషాలు చాలా కంట్రోల్ అయిపోతాయి. చూడలేదు, శ్రావణ మాసము అనేది అద్భుతమైన మాసం అండి. అమ్మవారికి, లక్ష్మీ అమ్మవారిని పూజించవలసిన మాసము. గౌరీదేవి అంటే అమ్మవారి యొక్క ప్రభావం ఉంటుంది. కనకదుర్గ అమ్మవారిని ఇట్లా పూజించడం వలన చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. 8వ తారీఖు వరలక్ష్మీదేవి చేసుకుంటారు, వ్రతాలు చేసుకుంటారు కదా, అమ్మవారు పవర్. అలాగే 9వ తారీఖు మనం చెప్పుకుంటాం కదా, జంజాల పౌర్ణమని, రాఖీ పౌర్ణమని. అంటే రాఖీ పౌర్ణమి రోజు మన తమ్ముళ్ళు అన్నయ్యలకి, అంటే సోదరులకి సోదరిమణులు రాఖీ కట్టే విధానం అండి. మనం చెప్పుకుందాం. అది అక్కడ చాలా అద్భుతం. అంటే ప్రేమానురాగాలు అక్కడ కనిపిస్తూ ఉంటాయి. అంటే అక్కా చెల్లెళ్ళ యొక్క ప్రేమ అభిమానాలు తమ్ముళ్ళ మీద అన్నయ్యల మీద చాలా ప్రస్ఫుటంగా కనిపించే పౌర్ణమినే రాఖీ పౌర్ణమి. అదే రోజు ఆ రోజు జంజాలుగా మార్చుకుంటారు. అంతేకాకుండా 27వ తారీఖు కూడా మనకి వినాయక చవితి వస్తుంది, సోమవారం పూజించుకుంటాం. ఇలాగే ఆగస్టు నెల మొత్తం కూడా చాలా అద్భుతంగా ఉందండి. తులారాశి వారు కొద్ది జాగ్రత్తగా ఉండండి, అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉంటారు. మనం పరిహారాల గురించి చెప్పుకుందాం. చిన్నపాటి పరిహారాలు చెప్పుకుందాం. ఏదేమైనా 12 రాశుల వారికి, అంటే మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా 12 రాశి వారికి శని కుజుల వలన దోషాలు చాలా ఉన్నాయి. ఈ కారణం వలన జల ప్రమాదాలు, అగ్ని వలన ప్రమాదాలు, పిడుగు వలన ప్రమాదాలు అలా సంభవించడానికి అవకాశం ఉంది చెప్తున్నా అంతే. దీనివల్ల ఏంటి, మనం జాగ్రత్త పడడం కోసం చెప్తున్నా. మనం ఇలా తప్పించుకోవాలి. ఏం లేదండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఫస్ట్ ఆయన ఆరాధించాలి. సుబ్రహ్మణ్య స్వామిని వల్లి దేవసేన సత్య సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆయనకి ఆవు పాలతోనూ, తేనెతోనూ, విభూతి, గంధం సమర్పించిన వాళ్ళకి బంధాల నుంచి విముక్తి కలిగి వాళ్ళకి బ్రహ్మాండ లోకాలకు వెళ్తారని, మంచి పుణ్యపదం అని చెప్తూ ఉంటాం. అదొక ఫస్ట్ పాయింట్. అలాగే శనీశ్వరుడి యొక్క దోషాలు పోగొట్టుకోవాలండి. మీకు వీలుంటే మందపల్లి వెళ్ళి శనీశ్వర దేవాలయాలు సందర్శించండి. శనీశ్వరుడికి తైలాభిషేకం. అలాగే ఆంజనేయ స్వామిని ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు. ఆంజనేయం మహావీరం అది ఉంది కదా, బ్రహ్మ విష్ణువాత్మకం. ఆ స్వామివారిని ఏ స్తోత్రంతో పూజించినా సరే శనివారం వచ్చే దోషాలు పరిహారం అవుతాయి. శనివారం నియమాలు పెట్టుకోండి, మీకు నియమాల ప్రకారం చేసుకోండి. 11 ప్రదక్షిణాలు ఆంజనేయ వారికి చేయాల్సిందే. దీపం పెట్టుకోండి స్వామివారికి. తమలపాకులతోటి పూజ చేయడము, వడమాలు సమర్పించడం, వస్త్రాలు సమర్పించడం చేయాలి ఆంజనేయ స్వామివారికి. అలాగే అఖండ దీపారాధన వెంకటేశ్వరం గుళ్ళో ధ్వజస్తంభం దగ్గర చిన్న ఉంటుంది మూకుడు, అంటే చిన్న ఒక ఒత్తేస్తాం, నిండా నూనె పోస్తాం, నువ్వుల నూనె చేసి మనం దీపారాధన చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది, శనీశ్వరం దోషం పోతుంది. శివాభిషేకాలు చేసుకున్న వాళ్ళకి, అంటే అమావాస్య ముందర వచ్చి చతుర్దశి పూట శివాభిషేకాలు చేసుకున్న వారికి అత్యంత అద్భుత ఫలితాలు ఉంటాయి. ఇవన్నీ పక్క పెడితే ఈ కలియుగంలో గౌరీ, దుర్గా అమ్మవారు, నవచండిక వీళ్ళని పూజించడము,
అలాగే గణపతి ఆరాధన 27వ తారీఖు నుంచి మనకి గణపతి వస్తున్నాడు కాబట్టి విజయ చవితి ఎప్పుడు కూడా వినాయకుడు పూజించడం కలియుగంలో చేయాల్సిందే. వీళ్ళకి పూజలు చేయాలి. సో ఈ ఆగస్టులో మొత్తం కూడా మనకి అమ్మవారికి ప్రభావం ఉంది కాబట్టి లక్ష్మీ అమ్మవారు స్థిర లక్ష్మిగా మన ఇంట్లో ఉండాలంటే ఫస్ట్ చేయవలసింది కలువ పువ్వులతోటి మారేడు దళాలతోటి అమ్మవారిని పూజించిన వారికి స్థిర లక్ష్మి ఇంట్లో ఉంటుందని శాస్త్రం. అంతేకాకుండా మనకి ఈరోజు ఇందాక ప్రతిసారి చెప్తున్నట్టుగానే 8వ తారీఖుని శ్రావణ మాస శుక్రవారము, అలాగే మంగళవారాలు గౌరీదేవి తల్లి మంగళగౌరి శ్రావణ మాసం ఆవిడ పూజించడం వల్ల అమ్మవారి పూజించడం వల్ల చక్కటి శుభఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా పౌర్ణమి పూట మంచి పనులు చేయాలండి. దానాలు, అన్నదానం, వస్త్రదానము, అలాగే అన్ని గోదానము అంటే కదా, మంచినీళ్ళ దానము, భూములు దానం చేసిన వాళ్ళకి వాళ్ళ ముందు తరాల వాళ్ళు వెనకాల తరాల వాళ్ళు బ్రహ్మాండమైన లోకాలు ఉంటారట. సరిగ్గా చెప్పుకుందాం సరే. సో ఈ విధంగా చేయడం వల్ల సర్వదోషాలు పోతాయి. ఎప్పుడైతే సరే శివుడిని ఆశ్రయించాలని మనం శివుడి యొక్క జపాలు కదండి, శివుడి యొక్క పూజలు, అభిషేకాలు, గంధం సమర్పించడం వలన మనకి ఎటువంటి దోషాలున్నా అన్నీ పోతాయి. గౌరీదేవిని శివుణ్ణి పూజించిన వారికి గ్రహాల వల్ల వచ్చే దోషాలు పరిహారం అయ్యి వీటన్నిటినీ సింపుల్గా పోతాయి. అంతేకాకుండా బలమైన మీకు దశ జరుగుతున్నప్పుడు మెయిన్ జాతకంలో, అంతేకాకుండా ఒక శుభగ్రహాల యొక్క దృష్టి కుశలమే ఉన్నప్పుడు ఈ యొక్క వాళ్ళు చేసే చెడు ఫలితాలు చాలా మంది తగ్గుముఖం పట్టి మంచి జరుగుతుంది. కాబట్టి మీ 12 రాశుల వారికి ఈ శ్రావణ మాసం, ఈ ఆగస్టులో మొత్తం కూడా పండగలు కదా, సుఖ సంతోషాలతో ఉండాలని మీరందరూ కూడా, అలాగే ఆరోగ్యాలతో నెలసిల్లాలని, మీరు అనుకున్న పనులన్నీ చక్కగా నెరవేర్చుకుంటూ ఎప్పుడు ఆనందోత్సవాలతో కోరికలు మంచి కోరికలు నెరవేరాలని, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలని, దీర్ఘాయుష్మంతులుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.